హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే మాక్సిమం డెప్త్ ఆఫ్ బైనరీ ట్రీ. అయితే మనకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక బైనరీ ట్రీ ఉంటుంది గైస్. ఆ బైనరీ ట్రీలో మనకు మాక్సిమం డెప్త్ కనుక్కోవాలి. ఎట్లున్నది ఇప్పుడు ఇక్కడ నుంచి డెప్త్ ఎంత ఉంటది? 1, 2, 3 అవునా? కొందరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే 0, 1, 2 ఈ 2 కూడా కరెక్టే. మనకి ఈ సిట్యుయేషన్‌లో ఏదైతే అడుగుతున్నాడో అది చూసుకుందాం. మనకెంత 3 అడిగిండు కాబట్టి సో రూట్ నుంచి మనం 1 నుంచి కౌంట్ చేసుకోవాలి. ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్రోచ్ కరెక్ట్ ఉంటది. లీడ్ కూడా ఈ అప్రోచ్ ఫాలో అవుతుంది. అయితే మనము ఇది ఎట్లా కనుక్కుంటామో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాడన్నాడు గదా! ఏమన్నారు మనకి డెప్త్ అన్నారు. డెప్త్ అంటే ఏంటి? డీఎఫ్ఎస్. అవునా? డీఎఫ్ఎస్‌తోని చేయొచ్చు. కానీ ఇందులో మనకి బీఎఫ్ఎస్‌తోని కూడా చేయొచ్చు. అవునా? ఎట్లనో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ డీఎఫ్ఎస్ చూద్దాం. తర్వాత బీఎఫ్ఎస్ చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంటది సొల్యూషన్. అయితే ఇప్పుడు మనకి డెప్త్. డెప్త్ ఎట్లా కనుక్కోవాలి? డెప్త్ అంటే ఏంటి? డీఎఫ్ఎస్ చేయాలి. డీఎఫ్ఎస్ అంటే అట్ మోస్ట్ కిందకి పోవాలి. అట్ మోస్ట్ కిందకి పోవాలంటే ఏంటి? లెఫ్ట్, రైట్ పోవాలి. తర్వాత మనకి ఏమన్నాడు వాడు? మాక్సిమం అన్నాడు. అంటే ఏముంటది గైస్? ఇప్పుడు లెఫ్ట్‌కి పోవాలి. తర్వాత రైట్‌కి పోవాలి. ఏదైతే మాక్సిమం ఉంటే అది తీసుకోవాలి. అవునా? అంతే. సో ఇప్పుడు చూద్దాం. అది ఎట్లుంటది? ఇఫ్ ఒకవేళ కిందికి పోయే ఛాన్స్ ఉంటే, ఇఫ్ రూట్ ఉంటే అంటే ట్రూ ఉంటే అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ 1 ప్లస్ 1 ప్లస్ ఎందుకు? ఎందుకంటే ఈ లెవెల్ కూడా క్యాలిక్యులేట్ చేయాలా మనం. అందుకే 1 ప్లస్ మ్యాక్స్ ఆఫ్ లెఫ్ట్ కామా రైట్ అంతే. రిటర్న్ ఎందుకు రాసా? ఎందుకంటే ఇప్పుడు చెప్తా కరెక్ట్‌గా రిటర్న్ ఎందుకు రాసాను. ఇప్పుడు ఈ ట్రీ ఉన్నది. సరే ఈ ట్రీది కనుక్కోవాలి. ఈ ట్రీది కనుక్కోవడానికి ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. లెఫ్ట్ రికర్జన్, రైట్ రికర్జన్. లెఫ్ట్, రైట్ అంటే అట్లా కాదు. కాల్ చేయాలి ఫంక్షన్‌ని. ఓకే. చూపిస్తా. ఇప్పుడు కోడింగ్ పార్ట్‌కి వచ్చినాక చూద్దాం. తర్వాత ఈ ఫంక్షన్ ఇది ఫైండ్ ఔట్ చేయాలంటే ఓకే. అది కాల్ చేసిన. తర్వాత ఇది కూడా సబ్ ట్రీనే కదా! సో ఇది దీనికి రిటర్న్ చేస్తేనే కదా మనకి యాక్చువల్‌గా ట్రూ అయ్యేది. అందుకే సబ్ ఫంక్షన్స్ ని సబ్ ఫంక్షన్ నుంచి వచ్చిన ఆన్సర్ ని రిటర్న్ అయినాక అప్పుడు 1 ప్లస్ యాడ్ అవ్వాలి కదా! అందుకే ఇక్కడ రిటర్న్ రాసిన. ఇప్పుడు ఇది మళ్ళా మెయిన్‌కి వెళ్తుంది. అందుకే రిటర్న్ రాసిన. ఒకవేళ ఉంటే ఇది చేయాలి. లేకపోతే రిటర్న్ 0 ఏం లేదంటే రిటర్న్ 0 అన్నట్టే కదా! సో ఇది మన డెఫినిషన్. ఏది? డీఎఫ్ఎస్ తోటి. ఇప్పుడు కోడింగ్ పార్ట్‌కెళ్ళి చూద్దాం. డీఎఫ్ఎస్ అంటే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాల్సిందే కదా! సో డెఫ్ డీఎఫ్ఎస్ అవునా? తర్వాత దానికి ఏమేం పారామీటర్స్ కావాలి? రూట్. తర్వాత హైట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయాలంటే వి నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ వాల్యూ రైట్? అంటే స్టోర్ చేసుకోవాలి హైట్. సో హైట్. తర్వాత కండిషన్ ఏంటి? ఇఫ్ రూట్ ఉంటే రిటర్న్ 1 ప్లస్ లెఫ్ట్ రికర్షన్ ప్లస్ రైట్ రికర్షన్. దాన్ని మాక్సిమం కావాలి. మాక్సిమం ఆఫ్ డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్ కామా హైట్ కామా ఇప్పుడు రైట్ రికర్షన్ డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ డాట్ రైట్ కామా హైట్. ఓకే. లేకపోతే రిటర్న్ 0 అంతే. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసి చూద్దాం. రిటర్న్ డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ కామా హైట్ 0 ఉంటుంది ఇనిషియల్లీ. ఇప్పుడు చెక్ చేద్దాం మన కోడ్ కరెక్టా కదా. ఎస్ మన కోడ్ కరెక్ట్. ఇప్పుడు సబ్మిట్ చేసి చెక్ చేద్దాం యాక్చువల్‌గా కరెక్ట్ కాదా. ఎస్ మన కోడ్ కరెక్ట్. ఇప్పుడు బిఎఫ్ఎస్ చూద్దాం. బిఎఫ్ఎస్ ఏ విధంగా చేస్తారు గైస్? లెవెల్ వైజ్ చేస్తారు అవునా? ఇది ఫస్ట్ లెవెల్, ఈ సెకండ్ లెవెల్, ఈ థర్డ్ లెవెల్. ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది మనకి 3 లెవెల్స్ పోతుంది అనేసి. మనకి లాస్ట్ ఆన్సర్ ఏదైతే ఎన్నైతే లెవెల్ జరిగిందో అదే మన ఆన్సర్. సో ఇప్పుడు చూద్దాం. అంతే. సో ఆ విధంగా చేస్తే కూడా బిఎఫ్ఎస్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు బిఎఫ్ఎస్ ఎట్లా చేస్తారు? క్యూ తీసుకొని ఫస్ట్ రూట్ యాడ్ చేసినాక ఎవ్రీ టైమ్ కొత్త లెవెల్కి వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ చేయాలి మన కౌంటర్ ని విచ్ ఇస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు బిఎఫ్ఎస్ వచ్చినాక చూద్దాం ఏంటి. ఇప్పుడు బిఎఫ్ఎస్ కి వచ్చేసరికి మనం ఇనిషియల్ ఏంటి ఆన్సర్ అనేది 0 పెట్టుకోవాలి. అదే కౌంటర్ అనేది 0 పెట్టుకోవాలి. తర్వాత అప్డేట్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ టు 0. తర్వాత ఏంటి? బిఎఫ్ఎస్ ఎప్పుడు పనిచేస్తుంది? ఎప్పుడైతే రూట్ ఉంటేనే పనిచేస్తుంది. ఇఫ్ రూట్ ఉంటేనే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ అనుకున్నాయి. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ అని పెట్టేసి ఎప్పటి వరకు క్యూ అనేది ఎంటీ అయ్యే వరకు ట్రై చేస్తూ ఉండాలి. వైల్ క్యూ. తర్వాత ఏంటి? ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ క్యూ. క్యూని పాప్అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా క్యూ ఎలిమెంట్స్. కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ డాట్ పాప్ 0. తర్వాత ఇఫ్ కరెంట్ డాట్ లెఫ్ట్ అంటే కరెంట్ లెఫ్ట్ ఉంటేనే క్యూలో యాడ్ చేయాలి కదా. క్యూ డాట్ అప్ అండ్ కరెంట్ డాట్ లెఫ్ట్. తర్వాత ఇఫ్ కరెంట్ డాట్ రైట్ క్యూ డాట్ అప్ అండ్ కరెంట్ డాట్ రైట్. ఇదంతా ఏంటి? దిస్ ఇస్ 1 లెవెల్ ఆఫ్ క్యూ.
సో ఒక లెవెల్ అయిపోగానే ఆన్సర్ అనేది అప్డేట్ అవ్వాలి. అవునా? లాస్ట్‌కి ఏంటి ఆన్సర్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. రిటర్న్ ఆన్సర్. బయట ఎందుకు చేసినా ఎప్పుడైతే ఒకవేళ రూట్‌లో ఏం లేకపోతే అప్పుడు ఆన్సర్ ఆటోమేటికల్లీ 0 వస్తాయి కదా! అందుకే ఆన్సర్‌ని ఫస్ట్ ఇనీషియలైజ్ చేసుకున్నా 0కి. తర్వాత ఏమైనా ప్రాసెసింగ్ ఉంటే ప్రాసెసింగ్ చేసినంకల అప్పుడు లాస్ట్‌కి ఆన్సర్ రిటర్న్ చేస్తా. ఇప్పుడు డైరెక్ట్ సబ్మిట్ చేసి చూద్దాం. మన కోడ్ కరెక్టా కాదా అన్నట్టు. యెస్, మన కోడ్ కరెక్ట్. ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ బోత్ ద అల్గోరిథమ్స్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే. గైస్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఫస్ట్ డీఎఫ్ఎస్ చూద్దాం. డీఎఫ్ఎస్‌లో ఏం చేస్తాం గైస్? మనం ఇక్కడ స్టార్ట్ చేసినాం, ఇక్కడ స్టార్ట్ చేసినాం. మనం ప్రతి ఒక్క నోడ్ ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిందే. అవునా? సో, డీఎఫ్ఎస్ వచ్చేసరికి ఎంత అవుతది? బిగ్ ఆఫ్ ఎన్ అవుతది. స్పేస్ కాంప్లెక్సిటీ గైస్ మనం స్పెషల్‌గా మెమరీ తీసుకోవాలి. కానీ డీఎఫ్ఎస్ కాల్ చేయడానికి స్టాక్ అనే ఒక ఫంక్షన్ కాల్ అవుతది. అవునా? రికర్షన్ చేయాలంటే స్టాక్ మెమరీలో స్టోర్ అవుతది. ఒకవేళ మనకి ట్రీ అనేది ఈ విధంగా లేకుండా ఈ విధంగా ఉంటే సో, అట్‌మోస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ వెళ్ళాల్సిందే. అందుకే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఓపెన్ అవుతది. ఓకే. ఇప్పుడు బీఎఫ్ఎస్ చూద్దాం. బీఎఫ్ఎస్‌కి ఎట్లుంటది? బీఎఫ్ఎస్. బీఎఫ్ఎస్‌కి ఎట్లుంటది? మనం ఇందులో గూడా ప్రతి ఒక్క నోడ్ ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిందే. సో, టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ అవుతది. స్పేస్ కాంప్లెక్సిటీకొచ్చేసరికి మనము స్టాక్ తీసుకుంటామా? స్టాక్ అనేది అట్‌మోస్ట్ ఎలిమెంట్స్ అన్నిటిని స్టోర్ చేసుకుంటది. ఎందుకంటే కింద ఒకవేళ బైనరీ ట్రీ తీసుకుంటే ఇందులో అట్‌మోస్ట్ ఇప్పుడు కరెక్ట్ బైనరీ ట్రీ ఉంటే ఇందులో అట్‌మోస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవునా? లాస్ట్ లెవెల్‌లో అన్ని ఎలిమెంట్స్ ఇక్కడే ఉంటాయి. అవునా? సో, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ అవుతది. గైస్ ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ గైస్.